హాయ్ గైస్, ఇప్పుడైతే నేను ప్రెసెంట్ భీమిలి బీచ్లో ఉన్నా. వెనక చూడొచ్చు జలకన్యకి సంబంధించినటువంటి సాగర్ కన్యకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఉంది. మొత్తం భీమిలి బీచ్ మొత్తం ఎట్లా ఉంది ఏంటి అన్నది అయితే ఈరోజు మన బ్లాగ్ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది A to Z. గైస్, వైజాగ్ రైడ్ సిరీస్లో మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం. ఇక మళ్ళీ బ్యాక్ స్టార్ట్. ఈ రాక్స్ దగ్గర ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి విజిట్ చేయండి భీమిలి బీచ్. అది సూపర్ ఉంటుంది. లోపలకి అది ప్లేస్ ఏ ఫంక్షన్ అయితే జరిగినట్టుంది. ఇక్కడ జర్మన్ షెఫర్డ్ కాపీ అయింది. అది ఇది వచ్చి మొత్తం భీమిలి బీచ్. ఇది నోవోటెల్ దగ్గర ఉంటుంది. ముందు లేదు ఈడే ముందు చూస్తావు కదా. ఇది నోవోటెల్ భీమిలి బీచ్. అంతా భీమిలి బీచ్ దగ్గరకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఈ లైట్ హౌస్ భీమిలికి సంబంధించినటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ప్రతి చోట ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అయితే కామన్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. చాలా ఫొటోస్లో కూడా చూసుంటారు మీరు. రౌండ్ వేద్దాం. కొంచెం ముందు దాకా వెళ్ళి ఎట్లా ఉందన్నది చూసొద్దాం. మొత్తం ఫుడ్ కోర్ట్స్, హోటల్స్. బస్సులో రావడం అయితే అట్లా వస్తాం మనం. ఇక ఇక్కడ నుంచి ఇక భీమిలి బీచ్కి అయితే మళ్ళీ రీకంటిన్యూ చేయాలి. ఇదంతా భీమిలియే. ఇక్కడ చూడొచ్చు మత్స్యకారుల లెక్క. ఇక ఇది మొత్తం భీమిలి బీచ్. పార్కింగ్ పెట్టి కొంచెం ముందుకు వెళ్ళొద్దాం. పార్క్ అయితే ఇది. ఇది భీమిలి. దీన్ని చూడడానికి వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం పార్క్ లోపల ఎట్లా ఉందన్నది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి 15 minutes పడుతుందా? ఇది లైట్ హౌస్. ఇది భీమిలి ఫిషింగ్ సంబంధించింది. ఇది మొత్తం స్టెప్స్ ఉన్నాయి. ఒకవేళ ఫొటోస్ అయితే దిగాలైతే దగ్గర సాగర్ కన్యకి సంబంధించిన ఫుటేజ్ ఉంది, అది దిగొచ్చు. ఇక ఇది లైట్ హౌస్. అదిగోండి, అది మొత్తం కొండలు.
ఇది మొత్తం వ్యూ పాయింట్ భీమిలి బీచ్కి వచ్చిన తర్వాత అయితే ఇదంతా అదే. అందరు ఫోటో దినా అంటున్నారు. ఇట ఫోటోగ్రాఫర్స్ ఎక్కువైపోయారు బీచ్ల్లో. ఇది పైకి వచ్చిన తర్వాత, పైనుంచి కిందకి వచ్చిన తర్వాత స్ట్రైట్ కనబడుతుంది బిల్డింగ్ వచ్చి హోటల్ భీమిలి బీచ్ దగ్గరది. ఇది సాగర్ కన్యకి సంబంధించినటువంటి. మామూలుగా అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు అంత లేదు. ఈరోజు గురువారం నేను రావడం జరిగింది. సాటర్డే సండే అయితే చెప్పేది ఏమి ఉండదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. మొత్తం మనకి భీమిలి బీచ్ చూడొచ్చు మొత్తం ఎట్లా ఉందన్నది ఒకసారి చూపిస్తా. అక్కడ సాగర్ కన్య స్టాచ్యూ ఉంది చూడండి, అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇది మొత్తం వచ్చేసి భీమిలి బీచ్. మనకి ఇక్కడ స్టాల్స్ అవి ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ అవి. మొన్న కరోనా సీజన్లో వచ్చాం కానీ అయిపోయిన తర్వాత అప్పుడు అంత క్రౌడ్ లేదు, ఇప్పుడు కొంచెం బెటరే. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ రావడం నేను 1 year తర్వాత. ఇది ఎంట్రన్స్ అక్కడ నుంచి. ఇది మొత్తం చూడొచ్చు సరౌండింగ్ మొత్తం. ఇక్కడైతే మునుగుతున్నారు. ఇది భీమిలి బీచ్ అయితే మొత్తం. మళ్ళీ స్టాచ్యూ దా తీసుకెళ్ళి ఆపుతాం. ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు, ప్రశాంతంగా కూర్చుంటున్నారు. బీచ్కి వస్తే కొంచెం పీస్ దొరుకుతుంది. ఒకవేళ భీమిలి బీచ్కి రావాలని ప్లాన్ ఏం చేస్తున్నట్లయితే ఇది మొత్తం చూడొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత పార్క్ అవి ఉన్నాయి, అది చూపిస్తా. ఇక అక్కడతో క్లోజ్ చేద్దాం. చలో మొత్తం సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయన్నది చూడండి. ఇది పార్క్ లాగా అరేంజ్ చేశారు ఇక్కడ. అది లైట్ హౌస్. మన ఇదైతే మెయిన్ రోడ్. అది మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. పార్క్ చేసి ఇటు వచ్చా. ఇది గాంధీ తాత ఇక్కడ కొంచెం చదువుకుంటున్నారు. అక్కడ డాల్ఫిన్స్ మొత్తం ఉన్నాయి. ఇది కూడా పార్క్. ఇది మొత్తం పార్క్ అయితే లోపల ఎట్లా ఉందన్నది చూపిస్తా, ఒకసారి చూడండి. ప్రశాంతంగా పీస్గా ఇక్కడ సాయంత్రానికి వచ్చి కూర్చోవచ్చు, కూర్చొని ఫొటోస్ అవి దిగొచ్చు. ఇది గ్రీన్గా పార్క్ ఉంది. పైకి వచ్చిన తర్వాత వ్యూ ఇట్లా ఉంది. ఇది బీచ్ అయితే. అది ఇందాక మనం చూసినటువంటి సాగర్ కన్యకి సంబంధించిన స్టాచ్యూ. మొత్తం బీచ్. డాల్ఫిన్స్. ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్తానా, ఒకసారి మీకు పార్క్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇది ఇక భీమిలికి సంబంధించినటువంటి బ్రాండింగ్ సంబంధించిన ఆర్చ్. ఇక్కడ ఫొటోస్ తెగ దిగుతూ ఉంటారు, తెలిసిందే కదా మీకు. ఇది భీమిలి అయితే బీచ్. గైస్ ఇది మొత్తం భీమిలి బీచ్ అన్నది చూసారు కదా. ఇంకా ఫైనల్ ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేస్తున్నా. గోప్రో ఛార్జింగ్ పెడుతున్నా. ఓకే, మళ్ళీ బ్యాక్ వైజాగ్.